హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే 21 మినిట్స్ అయితే ఉంది. నేను చాలా వరకు వీడియోని మొత్తం కట్ చేసి ఎడిట్ చేశాను. అయినా కూడా 21 మినిట్స్ అయితే వచ్చింది. మీరందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను మార్నింగ్ ఈరోజు 7:30కి అట్లా లేచి ఇంట్లో పనంతా రికార్డ్ చేశాను. అసలు ఎందుకో ఏంటో తెలీదు, వీడియోనైతే రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ కొంచెం అయితే డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ వీడియో అయితే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అదేంటో తెలీదు. ఇప్పుడు మార్నింగ్ చేసిన పనంతా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా 35 మినిట్స్ వరకు పోయేది. అందుకనేమో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి రికార్డ్ అవ్వలేదేమో. ఇక్కడైతే నేను వంట అయితే కంప్లీట్ చేశాను. అప్పటి వరకు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయట ఊకేసి ఇల్లు ఊడ్చేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన, పిల్లలిద్దరికీ పాలు పోసిన, తర్వాత కూర క్యాబేజీ టమాటో కర్రీ వండిన. అది కూడా పొయ్యి మీద వేసి అది ఉడికే లోపుగా బ్యాగులు ఉతుకుదామని చెప్పేసి బయటికైతే వచ్చిన. మళ్ళీ ఆ తర్వాత గిన్నెలు ఇవన్నీ తోమేసిన. అయినా కూడా ఆ వీడియోస్ ఏం రికార్డ్ అవ్వలేదు. అంతా మన మంచి కోసమే అనుకోవాలి. ఈ వీడియో అయితే 21 మినిట్స్ వచ్చింది కదా, నేనైతే వీడియో అప్లోడ్ చేయడం ఆపలేదు. నాకు ముందు టెన్షన్ అయిందనమాట. వీడియో అనేది లెంత్ మొత్తం ఒక 15 మినిట్స్ అయినా కూడా రాకపోతే వీడియో అప్లోడ్ చేయలేం కదా అన్నట్టుగా. కానీ దేవుని దయ వల్ల 21 మినిట్స్ వరకు అయితే వచ్చింది. అయితే పిల్లలిద్దరికి ఏప్రిల్ 7th నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ బ్యాగులన్నీ ఉతకాలి అని చెప్పేసి ఈరోజు బయట అయితే బ్యాగులు ఉతికేసాను. ఈలోగానే కూర అయితే కొంచెం ఉడికిపోయింది. ఉప్పు కారం ఇవన్నీ వేద్దామని చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. నేనైతే కర్రీస్ చాలా సింపుల్గానే వండుతాను కదా. మా కన్నయ్యకు మా విషయముకు క్యాబేజీ కర్రీ ఇలా టమాటో వేసి దగ్గరకు వండితేనే వాళ్ళకి ఇష్టము. మా సార్కి ఏమో క్యాబేజీ కర్రీలో ఇట్లా శనగపప్పు వేయమని చెప్తారు. కానీ శనగపప్పు వేస్తే మా విషయము కన్నయ్య అట్లా తినరు. అయితే ఈరోజు నేను వాళ్ళని అడిగాను, శనగపప్పు క్యాబేజీ వండనా లేకపోతే క్యాబేజీ టమాటో వండనా, లేదు అంటే సొరకాయ కూడా ఉంది, ఆ సొరకాయ కర్రీ వండనా అంటే మా కన్నయ్యనేమో క్యాబేజీ అనే చెప్పిండు. నేనైతే వాళ్ళ కోసం క్యాబేజీ అయితే ఇలా దగ్గరికి ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై అంటే ఇది మరి డ్రై ఫ్రై లాగా అవ్వదు, కొంచెం కర్రీ అనేది ఇట్లా ఎసరు అనేది ఉంటుంది. కాకపోతే దగ్గరకు వండుతాను వితౌట్ వాటర్తోని. చూస్తున్నారు కదా, నేను క్యాబేజీని అయితే ముందుగా ఉడికించుకొని ఎప్పుడైనా సరే క్యాబేజీని సన్నగా కట్ చేసి ఇంకా పొయ్యి మీద వేసేసి వంట అయితే చేసిన, గిన్నెలు కూడా తోమిన. పిల్లలు అన్నం తిన్నారు, నేను కూడా అన్నం తిన్నాక ఆఫ్టర్నూన్ 1 o'clockకి పిల్లల బుక్స్కి అయితే కవర్ వేస్తున్నాను. విషమ బుక్స్ ఏమో 13 ఉన్నాయి, కనయ్య బుక్స్ 13 ఉన్నాయి. విషమ కాపీస్ 10 కాపీస్, కనయ్యవేమో 8 కాపీస్. వీళ్ళకైతే అట్టలు వేస్తున్నాను. మనమైతే చిన్నప్పుడు అట్టలు ఎట్లా వేసుకునే వాళ్ళం, మీకు ఎవరికైనా గుర్తుందా? గవర్నమెంట్ బడే కాబట్టి బుక్స్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. అట్టలు అయితే మనం బయట కొనుక్కోవాలి కదా, అందరికీ కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మన పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకున్నంత మన చిన్నప్పుడు అయితే అర్థం చేసుకోలేదు కదా. ప్రతి ఒక్కరూ చిన్న చిన్నగా సఫర్ అవుతూనే వాళ్ళ బాల్యం మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. దాంట్లో నేను ఒక్కదాన్ని. అయితే ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా బుక్స్కి వేసుకోవడానికి అట్టలు కొనుక్కున్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ వాడిన అట్టలు ఉంటాయి కదా, ఒకసారి మనం అట్టల్ని బుక్లకు వేసిన తర్వాత ఆ బుక్స్ మీద ఒక్క పెన్ను గీత గీయకుండా వాటిని ఖరాబ్ చేయకుండా ఆ ఇయర్ మొత్తం కాపాడుకొని ఆ ఇయర్ అయిపోగానే వాటికున్న అట్టలన్నీ తీసేసి మా ఇంట్లో పక్క బట్టలు ఉండేవి, ఆ పక్క బట్టల కింద పెడితే స్మూత్గా అయిపోయి 2 రోజులు అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త బుక్స్ ఇస్తారు కదా స్కూల్లో, ఆ బుక్స్ తీసుకొచ్చిన తర్వాత ఏవైతే నేను పాత అట్టలు తీసి దాచుకున్నానో మళ్ళీ అవే బుక్లకు అయితే వేసుకునేదాన్ని. మళ్ళీ కొన్నిసార్లు మనకు బట్టల షాప్లలో ఇచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసి నా బుక్లకైతే అట్టల్లాగా వేసుకునేదాన్ని. ఇట్లా ఒక ఇయర్కి సంబంధించిన బుక్స్ అట్టలు తీసి మళ్ళీ ఇంకో కొత్త క్లాస్ స్టార్టింగ్ బుక్స్కి అయితే వేసుకునేదాన్ని. ఆ అట్టలు ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని సంవత్సరాలు వాడేదాన్ని. ఎక్కువగా అయితే మా పేరెంట్స్ ఇలా బుక్స్కి వేసుకునే కవర్ కూడా కొనియలేదు. కావాలంటే న్యూస్ పేపర్లు అయితే వేసుకునేవాళ్ళు. న్యూస్ పేపర్లు వెంటనే చినుగుతాయని చెప్పేసి ఇలా అయితే చేసేవాళ్ళు. నాలాగా మీలో ఎవరైనా చేసిండ్రా? చేస్తే అయితే కామెంట్ చేయడం మర్చిపోకురే.
ఇంకో విష్ బుక్స్ అన్నిటికీ కవర్ అయితే వేసేసిన. ఒక బండిల్ మొత్తం అదే ఒక కవర్ ప్యాకెట్ ఉంటుంది చూడండి, అది మొత్తం విషమ్మకే అయిపోయింది. ఇగో ఇది కనే బుక్స్. ఈ 2 డ్రాయింగ్స్కి ఈ రెడ్ కలర్ అనేది పాతది ఉండే, అది సరిపోలేదు, అందుకే ఇది వేసిన. విషమ్మకి ఇగో ఈ ఒక్క బుక్ అయితే మిగిలింది. తర్వాత వచ్చేసేమో మళ్ళీ కాపీస్ ఉన్నాయి కదా, ఇక్కడ కాపీస్కి కూడా కవర్ ఏమని అయితే చెప్తారు మేడం వాళ్ళు. అయితే ఈ కాపీస్కి కలర్ అంటునేది కవర్ అయితే వేయాలి. ఇంకో ఇవి ఉన్నాయి, ఇవి 10 కాపీస్ ఉన్నాయి. తర్వాత ఈ డ్రాయింగ్ బుక్ ఉంది కదా, మళ్ళీ ఈరోజు ఈవినింగ్ షాప్కి అయితే పోయి కవర్ తీసుకొని వస్తాను. ఇక కవర్ వేసినాం అనుకో మళ్ళీ స్టిక్కర్స్ పెట్టేస్తే ఈ బుక్స్ పని అయితే అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఈరోజు బ్యాగ్స్ కూడా ఉతికిన కదా, పిల్లల డైరీ చూపిస్తాను చెప్పిన కదా, ఇది వచ్చేసి ఇగో చూస్తున్నారు కదా ఎంత మిస్టేక్ అయిందో. ఇంకా ఈడనేమో ఎన్టీపీ సెయింట్ జోసెఫ్ స్కూల్ అని వచ్చింది. ఇగో విష్ డైరీలో రాలే. ఇప్పుడు ఇక ఒక డైరీ మీద సెయింట్ జోసెఫ్ స్కూల్ అని ఉంది, ఒక డైరీ మీద లేదు కదా, ఉన్నదంట కనేదంట, లేనిదేమో మా విషయముదంట. ఇద్దరైతే ఫైట్ చేస్తుండ్రు. ఇది వచ్చేసి పిల్లల డైరీ ప్రతిదీ డైరీలోనే ఉంటుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, తర్వాత హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ ఇంకోటి పేరెంట్ టీచర్ మీటింగు, రిజల్ట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇక్కడ వచ్చేసేమో పర్సనల్ రికార్డ్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్, ఆయన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇగో ఇది ఉంది కదా, ఈ పేజీ చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే స్టూడెంట్ యొక్క హెల్త్ కార్డు రిపోర్ట్ అనమాట. చూస్తున్నారు కదా, మెడికల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇగో 1 నుంచి స్టార్ట్ చేస్తే 17 ప్రాబ్లం వరకు మన పిల్లలకి ఏమున్నా సరే వాటిని ఇక్కడ మనం టిక్ చేస్తే ఆ పర్సన్ మీద కొంచెం కేర్ అనేది స్పెషల్గా ఉంటుంది. చెస్ట్ పెయిన్స్, హై బ్లడ్ ప్రెషరు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా అని చెప్పేసి ఇగో ఐ ప్రాబ్లమ్స్, తర్వాత ఇయర్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇగో డయాబెటీస్, తలసేమియా, ఇగో బోన్ ఆర్ ఇంజూరీస్, తర్వాత ఇంకో మెడికల్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ద లాస్ట్ 2 years, రొటీన్ మెడికేషన్, స్పెషల్ డైట్, తర్వాత ఎనీ డిసార్డరు, లేకపోతే ఏదన్నా సరే మన పిల్లలకి ఏది ఉన్నా సరే ఇక్కడ మనము ఎస్ ఆర్ నో అని చెప్పేసి టిక్ చేయాలి. ఒకవేళ ఎస్ టిక్ చేసినాం అనుకో వాళ్ళకి ఏదైతే ఉందో దాని గురించి అయితే మేడం వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. వాళ్ళకి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తే మన పిల్లల్ని స్కూల్లో జాగ్రత్తగా అయితే చూసుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచిగానే చూసుకుంటారు. ఇలా అయితే మా కన్నయ్యకైతే అన్నిటికీ నేను విషమ్మకైనా సరే కన్నయ్యకైనా సరే ఏం లేవు దేవుని దయ వల్ల అన్నీ నూనె క్లిక్ చేస్తాను. ఇక ఇదనమాట స్టూడెంట్ హెల్త్ కార్డ్ అనమాట. ఇదైతే చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. ఈ డైరీలో ఈ పేజ్ ఉండడం వల్ల చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. ఇక తర్వాత స్కూల్ టైమింగ్స్, ఇగో ఎల్కేజీ టైమింగ్స్ వేరే ఉంటాయి, తర్వాత నర్సరీ వేరే ఉంటాయి, మళ్ళీ 1st to 3rd క్లాసు, 4th to 9th క్లాస్, 7th క్లాస్ అంట. సాటర్డే టైమింగ్స్ వేరే ఉంటాయి. తర్వాత ఇదేమో స్కూల్ టైమింగ్ ఫర్ ఏప్రిల్ టు జూన్ ఒకటి, మళ్ళీ జూలై టు మార్చ్ వరకు. ఇవి మన డిసెంబర్లో అయితే ఈ టైమింగ్స్ అన్నీ చేంజ్ అవుతాయి. సాటర్డే ఇంకో ప్రిన్సిపల్ని ఏ టైంలో మీట్ అవ్వాలో కూడా ఇక్కడ ఉంటుంది. నర్సరీ అడ్మిషను, తర్వాత ఇగో న్యూ అకాడమిక్ ఇయర్ సెషన్ బిగిన్స్, ఎల్కేజీ అడ్మిషను, తర్వాత ఎల్కేజీ క్లాసెస్ బిగిన్స్, నర్సరీ క్లాసెస్ అట్లా అనమాట. మళ్ళీ ఇగో పేరెంట్ టీచర్ మీటింగు. ఇగో ఈ పేజీ చూస్తుంటే నాకు మస్తు కోపం చిరాకు వస్తుంది. ఎప్పుడైనా సరే స్కూల్ ఉందంటే May 12 వరకు లాస్ట్ ఉండేది స్కూల్ టైము. అంటే స్కూలు May 12 వరకు లాస్ట్ ఉండేది. అప్పుడప్పుడు ఇంకా ఎప్పుడో ఒకసారి May 15th వరకు అన్నా ఉండేది. కానీ ఈసారి ఇగో May 20 వరకు స్కూల్ అయితే ఉంది. ఈ May 20 వరకు స్కూల్ ఉండి మళ్ళీ ఇక్కడ హాలిడేస్ ఏమైనా ఎక్కువ ఇచ్చిందంటే ఇక్కడ కూడా ఏమి ఎక్కువ వేయలేదు. మళ్ళీ June 20కి అయితే వెంటనే మళ్ళీ June 20కి రీఓపెన్ అంటే ఆ రోజే స్టాఫ్ మీటింగు, ఆ రోజే పేరెంట్ టీచర్ మీటింగ్ అంట. ఇగో మళ్ళీనేమో వచ్చిన 2 రోజులకి ఇక్కడ యూనిట్ టెస్ట్ అయితే స్టార్ట్ ఉంది. చూస్తారు కదా, ఇగో సాటర్డేనేమో 20కి పేరెంట్ టీచర్ మీటింగ్ అంట, 21కి సండే, 22 క్లాస్ చెప్తారు, 23 క్లాస్ చెప్తారు. ఈ 2 days క్లాస్ చెప్పినాక ఇగో 3వ రోజు ఉంది కదా, మళ్ళీ వెంటనే యూనిట్ టెస్ట్ అంట. ఇగో గిట్ల పిల్లలకు గీడ 10 రోజులు 20 రోజులు సెలవులు అయితే ఇచ్చిండ్రు. మరి సెలవులు ఇచ్చినంత మాత్రాన అందరు పిల్లలు అయితే చదవలేరు కదా, స్కూల్ ఉంటేనే కదా చదివేది. మళ్ళీ రాగానే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా చదువుతారు చెప్పురి. ఇక్కడ 20కి స్టార్ట్ అంట, 20కి ఓపెన్ అంట, 20కి స్టాప్, 20కి ఓపెన్ అంట. ఇగో ఈ హాలిడేస్లో ఎన్నని ఉండాలి. అరే పోక ఇంటికి పోతోళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్యామిలీతోని కొన్ని మూమెంట్స్ కూడా వాళ్ళకి ఇయ్యరు, వీళ్ళు కొన్ని డేస్ కూడా ఇయ్యరు. మళ్ళీ ఉత్తప్పుడు ఏమైనా హాలిడేస్ ఇస్తారంటే అట్లా కూడా ఉండదు. చూస్తారు కదా,
ఈడ 20కి బుక్ చేసుకుంటే మేము 20 రోజు నైట్ 9:30కి అట్లా ఎక్కితే 21, 22 రోజు అయితే దిగుతాం. మళ్ళీ ఈడ ఎప్పుడు ఎక్కాలి, 20కే మీటింగ్ ఉంది కాబట్టి ఈడ 17 తారీఖు ఎక్కితే 18 జర్నీ అయితే 19 తారీఖు పొద్దుగాల అయితే దిగుతాం. ఇగో ఏముంది, ఇగో గిట్లుంది గీ డైరీస్లో. పొద్దున్న క్యాబేజ్ కూర వండినా, ఇది కూడా సింపుల్గా మంచి దగ్గర నుంచి చూపించిన, అయినా రికార్డ్ కాలేదు. ఈ వీడియో రికార్డ్ కాలేదు అని చెప్పేసి నా మైండ్ నుంచి పోతలేదు. కొంచెం ఫీల్ అవుతా కదా మరి, కాకపోతే ఎట్లా చెప్పు, ఇది కూడా ఒక డైలీ చేసుకునే పనే కదా, ఇది కూడా నా జాబే కదా. సర్లే ఇక మా ఇంట్లో నుంచి తీసేస్తా. నీకు ఈమెకి కూరలే పిచ్చి, మా విషయమ్మకి కూరలు తింటుంది. నీకు కూడా ఇష్టం, ఇష్టం కాదు. వచ్చినాక ఇప్పుడు టైం అవుతుందమ్మా విషయమ్మ. తెలుసు, నేను బెండకాయ మొత్తం తినేసి నువ్వే. విషమ్మా, విషో ఇగటు మజ్జిగ. పొద్దున అంత కష్టపడి పొద్దున్న నుంచి బ్లాగ్ అయితే తీసినా కదా విషయం. పొద్దున ఏమేమి పని చేసినా, పొద్దున ఫస్ట్ కిచెన్లోకి వచ్చిన, బియ్యం కడిగిన, అన్నం పొయ్యి మీద పెట్టిన, కూర వండిన, గిన్నెలు తోమిన, మళ్ళీ తర్వాతనేమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా కదా, ఆనియన్స్ కట్ చేయడం దగ్గర నుంచి చూపించిన, మళ్ళీ తర్వాత కూర వండడం కొన్నిసార్లు దగ్గర నుంచి, కొన్నిసార్లు దూరం నుంచి, మళ్ళీ గిన్నెలు తోవడం కూడా కొన్నిసార్లు దగ్గర నుంచి దూరం నుంచి అయితే చూపించిన. అన్ని క్లిప్స్ అనేది రికార్డ్ చేస్తున్నా, మళ్ళీ ఆఫ్ చేస్తున్నా, మధ్యలో పాస్ చేస్తున్నా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. కానీ ఏందో తెలియదు రీజను, ఆ క్లిప్స్ ఏవి సేవ్ కాలే. మార్నింగ్ అయితే ఒక 7-8 క్లిప్లు అయితే రికార్డ్ చేయొచ్చు నేను, అవన్నీ కూడా సేవ్ కాలే. డైరెక్ట్ నేను ఈ వంట పని అయిపోయిన తర్వాత పోయి బ్యాగ్ అనేది ఉతికిన పిల్లలది, అది వీడియో తీసింది, అదొక్కటి రికార్డ్ అయింది. ఇది ఏం రికార్డ్ అయ్యలే. ఇప్పుడు ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి విషమ్కి డాన్స్ క్లాస్ అయితే ఉంది కదా, దానికి ఒక 40 minutes అయితే టైం ఉంది కదా, ఆ 40 minutes నేను వీడియో రికార్డ్ చేద్దామని వీడియో ఆన్ చేస్తే అసలు వీడియో కూడా రికార్డ్ అవ్వలేదు. నేను ఏమనుకున్నానంటే మంచిగా వీడియో చేసిన కదా, పొద్దున రోజు వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నానన్నా, నువ్వు తాగినావా, సగం దాగా అక్కడ పెట్టినావు. నువ్వు ఒకటేసారి అంతా తాగకు, రోజు ఎట్లా చిన్న తాగు అట్లా తాగు. ఆ వీడియో ఏం రికార్డ్ అవ్వలేదు. ఫైల్ చూస్తేనేమో ఒక 20 minutes ఉంది. అంటే ఇప్పుడు సాయంత్రం మొత్తం నేను వీడియో అనేది మంచిగా రికార్డ్ చేసి రేపటి కోసం ఫైల్ అనేది కంపల్సరీగా రెడీ చేసి పెడతాను. అసలు వెనక్కి తగ్గే ముచ్చటనే లేదు అనిపిస్తుంది. చాలా డిసప్పాయింట్ అయిపోయినా నేను ఆ వీడియో రికార్డ్ అవ్వకపోతే. అసలు రికార్డ్ అవ్వకపోవడం కాదు, సేవ్ అవ్వలేదు. ఎందుకంటే వీడియో అనేది మనం ఒక క్లిప్ని కెమెరా ఆన్ చేయకపోతే మన మధ్యలో మనకు పాజ్ చేసుకునే ఆప్షన్ ఎట్లా వస్తుంది. ఒకసారి ఇట్లా నేను పెట్టి డైరెక్ట్గా మాట్లాడినప్పుడు రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ తీసుకొచ్చి సగం వెజిటబుల్స్ కట్ చేసి మళ్ళీ దగ్గర నుంచి చూపించిన, అప్పుడు వీడియో ఆన్ చేసిన. వంట చేస్తున్నా, దూరం నుంచి చేసిన, దగ్గర నుంచి ఏందో ఏమో. ఇక బుక్స్కి కవర్ వేసేసరికి ఇంకా విషయమని డ్యాన్స్ క్లాస్కి పంపించే టైం అయింది. మజ్జిగ చేసి వాళ్ళిద్దరు తాగిన తర్వాత నేను తాగి విషయమని డ్యాన్స్ క్లాస్ కోసం అయితే తీసుకొని వచ్చాను. ఇక చూస్తున్నారు కదా, ఈడ పైన స్కూల్ నేమ్ అనేది మళ్ళీ కొత్తగా రాయిస్తున్నారు. నేను ఆ దాదను అయితే అడిగాను, మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారని చెప్పేసి. తనైతే నేనేం చదువుకోలేదు, కాకపోతే నేను చిన్నప్పటి నుంచే ఇట్లా గోడలకి కలర్స్ వేస్తందుకు పోయేది, అక్కడి నుంచే ఇలా అక్షరాలని రాయడానికి
అయితే నేర్చుకున్నానైతే చెప్పిండు. అయితే ఇప్పుడు మీరు రాస్తున్న అక్షరాలు ఏంటివి మీకు తెలుసా అని అడిగితే కొన్ని కొన్ని దాంట్లో చెప్పిండు. ఇంకొన్ని అయితే చెప్పలేదు. ఇక చూస్తున్నారు కదా! దేంట్లో కూడా మనం అక్షరాలు రాయాలన్నా కూడా చదువుతోని సంబంధం ఏం లేదు. వాళ్ళకు ఈ మోడల్ అనేది వాళ్ళు ఇట్లా రాసుకుంటారు కదా! వేరే వాళ్ళ యజమాని అంట ఆయన రాసిచ్చిండంట. ఎస్ ఎట్లా రాయాలి? ఏ ఎట్లా అని ఇట్లా పేపర్ మీద రాసిస్తే ఆ పేపర్ చూసుకుంటూ, చూసుకుంటూ ఆయనైతే రాస్తుండంట. అగో ఆయన రాసిన పేర్లు ఆయనకేం తెలవదు. అయినా గూడా ఒక్క అక్షరం మిస్ కాకుండా అన్నీ ఎంత మంచిగా రాసిండసలు. హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత మంచిగొచ్చిందో. మనం చదువుకున్నోళ్ళం గూడా అగో గంత మంచిగా రాయలేము. నేను కేక్ మీద ఎప్పుడన్నా నేమ్ రాద్దామని పట్టుకుంటాను గదా క్రీము, చేతయితే వణుకుతది. నా వల్ల కాదు. పెయింటింగు ఆ గడపకేసే ముగ్గులే సక్కగా రావు. ఇగ స్కూల్ పైన పేర్లేం రాస్తా. ఎవరిమైనా సరే ప్రతి ఒక్కరిలో ఒక చిన్న చిన్న టాలెంట్స్ అనేవి ఉంటావి. టాలెంట్స్ గాదు. టాలెంట్ అనేది ఉంటుంది. మనం కళ్ళు మూసుకున్నంత సేపు మనకు మనలో ఉన్న టాలెంట్ ఏంటిదో గూడా తెలవదు. కొన్ని కొన్ని సార్ల మన వల్ల కాదు అని చెప్పేసి మనం వెనకబడిపోతూ ఉంటాము. దాంట్లో నేనొక్కదాన్ని. ఏదో చేద్దామని అనిపిస్తది. అరే! ఏదన్నా చెయ్యాలిరా, ఏదన్నా చెయ్యాలి, ఎట్లైనా సెటిల్ కావాలనిపిస్తది. మళ్ళా తెల్లారి లేవంగానే గియ్యే గిన్నెలు తోముతా, గిదే అన్నం వండుతా, గిదే కూర వండుతా. నాకంటూ నేను చేసుకునే పని ఏది లేకుండా పోతుందనిపిస్తది. అట్లుంటది కొన్ని కొన్ని సార్లు అట్లా అనిపిస్తది. మరి మీలో ఎంతమంది ఏదో ఒకటి చేసుకొని బ్రతికితే బాగుండు అని అనుకోని ఆలోచిస్తూ ఆగిపోయిన వాళ్ళుంటే గూడా కామెంట్ అయితే జేసి చెప్పుర్రి. నేనైతే మొక్కజొన్న గారెలైతే జేస్తున్నాను. ఇది మొన్న మా పక్కనక్క జేసిందంట. చేసినప్పుడు నేను వాళ్ళ ఇంటికెళ్తే నాకైతే ఇచ్చింది. అవి టేస్ట్ చాలా బాగున్నాయి. నేను ఇప్పటి వరకు మొక్కజొన్న గారెలు చెయ్యలేదు, తినలేదు. కానీ ఈరోజైతే చేస్తున్నా. మీరందరూ అనిర్రు. మొన్ననేమో వీడియోలో మా సార్‌లేంది చిన్న వంటయినా సరే నాకు తినబుద్ధి కాదని చెప్పినావు. మళ్ళా నిన్ననేమో గోధుమ పిండి, కోకోనట్ ఏసి స్వీట్ చేసినావు. ఈరోజేమో ఈ మొక్కజొన్న గారెలు చేసుకుంటున్నావు. రేపేం చేస్తావమ్మా అని మీరందరూ అడగొచ్చు. నిజమే మా సార్ లేకుండా నాకు ఏదైనా స్పెషల్‌గా చేసుకొని తినబుద్ధి కాదు. ఈ 2 ఎందుకు చేస్తున్నా అంటే మా సార్ ఇంటికి పోయేటప్పుడే మరీ మరీ చెప్పిండు. ఏం చెప్పిండు? కొబ్బరి ఉంది కదా! కొబ్బరికాయ కొట్టినాం కదా! దాంట్లో బియ్యం పిండన్న కలిపి నేను అప్పుడప్పుడు అరటాకులో పెట్టి స్వీట్ చేస్తేగా ఆ స్వీట్ అన్నా చేసి పెట్టు, లేదంటే వేరే స్వీట్ అన్నా చేసి పెట్టు. మళ్ళా కంకులున్నాయి పిల్లలకి కాల్చని ఉడకబెట్టని అని అయితే మా సార్ చెప్పిండు. ఇక మళ్ళీ తర్వాత ఇంకోటి చిన్నది వాటర్ మిలన్ కూడా ఉంది. దాంతోనే జ్యూస్ చేసి ఇమ్మని అయితే చెప్పిండు. మా సార్ ఉన్నప్పుడు వారాలు వారాలు రోజులు రోజులు ఏమన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టినయి నడుస్తది. ఆయన అంతగానం చెప్పి పెట్టినాక కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి పిల్లల్ని చేసి పెట్టలేదనుకో ఇక రాంగానే నాకైతే తిట్లుంటాయి. అందుకే మా సార్ వచ్చే టైం అయితుంది. ముందే 3 రోజులే టైం ఉంది. అందుకే నిన్ననేమో గోధుమ పిండి కొబ్బరి స్వీట్ చేసిన. ఈరోజేమో మొక్కజొన్న గారెలైతే చేస్తున్నాను. ఇంకోటి వాటర్ మిలన్ ఉంది. ఈ వాటర్ మిలన్‌ని మా సార్ వచ్చినాకనే జ్యూస్ చేస్తా. అప్పుడు ఏమంటా అంటే నాకు ఈ 4థ్ రోజు ఒక కేక్ ఆర్డర్ ఉంది. తర్వాత రేపు ఏప్రిల్ 3 రేపు కూడా ఒక కేక్ ఆర్డర్ ఉంది. అయితే ఆయన తెచ్చిందొకటి అది యెల్లో కలర్‌లో ఉంది. మస్క్ మిలనా తెలవదు, పంప్కినా తెలవదు, ఏందో తెలవదు. దీంతోనైతే జ్యూస్ చేయమని చెప్పిండు. అప్పుడు నేనేం చెప్తా 2 రోజులైతే పని తీరదు కదా కేక్ వల్ల. నువ్వొచ్చినంక అందరం తాగుదామని చెప్పేసి ఆపిన. పిల్లలకు అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టినా అనైతే చెప్తాను. అప్పుడు మా సారు ఆయన కోసం ఆగిన అని చెప్తే కొంచెం కూల్ అయితాడేమో. మరి ఏం చేయను చెప్పుర్రి మీరే. అన్నీ వెంటనే చేసి పెట్టాలంటే కొంచెం మనకు కూడా చెయ్యాలనిపియదు. కొన్ని కొన్ని సార్లనేమో ఇట్లనే చేయాలనిపిస్తుంటది. మా సార్ వచ్చినంక అయితే చేస్తాను. ఈ 2 కేక్ ఆర్డర్‌లు లేకపోతే 4థ్ రోజే ఇదైతే చేసిచ్చేవాళ్ళను. ఇక అదంతా ముచ్చట పక్కన పెడితే ఇక మొక్కజొన్న గారెలైతే చేసుకున్నా. మంచిగున్నాయి. చేస్తున్నప్పుడే ఇట్లా వేడి వేడిగా టేస్ట్ చేస్తే ఎంత బావుంటదో గదా! నాకిలా ఏవన్నా స్నాక్స్ ఇట్లా చేస్తుంటే చేసిన వెంటనే ఒకటి టేస్ట్ చేయాలనిపిస్తది. ఈరోజు మంచిగా కుదిరినాయి మొక్కజొన్న గారెలు. పిల్లలకి గూడా టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఇక చూస్తున్నారు గదా! ఉన్న గారెలన్నిటిని చేసేస్తున్నాను. ఇవి ఎట్లా చేసినా అంటే ఫస్ట్ మొక్కజొన్నని మిక్సీలో వేసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సాల్ట్ ఏసుకొని కొంచెం గ్రైండ్ అయితే చేసుకున్నాను. తర్వాత మళ్ళా కొత్తిమీర ఏసుకున్నాను, కరివేపాకేసుకున్నాను, తర్వాత ఇంకేమేసుకున్నా పసుపేసుకున్నా, ధనియాల పొడేసుకున్నా, మసాలా పొడేసుకున్నా, మళ్ళా తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఏసుకొని ఇట్లా గారెలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై అయితే చేసిన. అవైతే చేసేసి పక్కన పెట్టిన. పిల్లలకి గూడా ఈవినింగ్ పాలు పోసిన. నేను గూడా మా ఇంటి పక్కన అక్కొస్తే ఇద్దరం కలిసి చాయ్ అయితే తాగినాం. ఆ తర్వాత గిన్నెలు తోమేస్తున్నాను. ఈరోజు మార్నింగు పిల్లల బుక్స్‌కి కవర్ ఏస్తున్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఒక సినిమా చూడడం. ఏం సినిమా అంటే అది
'ప్రియమైన నీకు' ఉంటది కదా! తరుణ్, తర్వాత ఆమె పేరు స్నేహనా? ఆ! వాళ్ళ సినిమా అయితే చూస్తున్నాను. నాకు అదేందో తెలవదు. కొత్త సినిమాలు చూడబుద్ధి కాదు. ఎక్కువ పాత సినిమాలే చూడాలనిపిస్తది. ఈ 'ప్రియమైన నీకు', తర్వాత 'శశిరేఖ పరిణయము' ఇవి చాలా ఇష్టం నాకు. తర్వాత ఇంకోటొచ్చేసి అదేదో ఉంటది. అది నాకు గుర్తొస్తలేదు. దాంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. 'బాలాజీ' ఉంటారు. ఇంకోటి 'నవదీప్' ఉంటారు హీరోస్. 'కాజల్' తర్వాత ఇంకొకామె ఉంటది. అదేం సినిమా? అదే 'పట్టు చీరల్లో చందమామ' అని ఒక పాటుంటది. 'చందమామ' సినిమా. అది 'రాజా రాణి', 'ఎందుకంటే ప్రేమంటే' కొన్ని కొన్ని సినిమాలుంటాయి. ఎన్ని సార్లు చూసినా గూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తది. మీకు ఏ సినిమా ఇష్టమో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. పిల్లలకి బుక్స్ కవర్ అయితే విషముకి సరిపోలే అని చెప్పినా గదా! ఇక్కడ షాప్‌కొచ్చి కవర్ అయితే తీసుకున్నాను. పిల్లలిద్దరికీ అన్నం పెట్టినా. వాళ్ళైతే అన్నంతో పాటుగా కూర గూడా మొత్తం కంప్లీట్ చేసిర్రు. నాకైతే ఇంకా కూరేం లేదు. ఫ్రిడ్జ్‌లో చిక్కుడుగాయ పచ్చడైతే ఉంది. నాకెందుకో కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుందని చెప్పేసి కారం అన్నం అయితే చేసుకున్నాను. ఎగ్స్ అయితే 4 ఉన్నాయి. మళ్ళీ నాకు 4థ్‌కి కేక్ ఆర్డర్ అయితే ఉంది. అది ఎగ్‌తోనే చేయాలి. 1 కేజీ కేక్ ఆర్డర్ కాబట్టి 4 ఎగ్స్ ఉన్నాయి. ఆ ఎగ్స్ నేను కేక్ కోసం అయితే యూజ్ చేయాలి. పిల్లలు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అయితే అడిగిర్రు. పప్పు వచ్చిన తర్వాత ఎగ్స్ తెస్తాడు కదని అప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. ఈ 4 ఎగ్స్ అయితే ఉండనీయమని చెప్తే వాళ్ళు కూడా మంచిగా అర్థమైతే చేసుకున్నారు నన్ను. నా విషయమా నాకు అన్నయ్య బంగారాలు. ఎన్ని చెప్పినా కూడా మంచిగా అర్థం చేసుకుంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు కొట్లాడతారు. అదైతే కామన్ అనుకోరి. ఇక ఇప్పుడైతే వేడి వేడిగా కారమన్నం అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ కారమన్నం ఇష్టమో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మరి ఈ వ్లాగ్ అయితే మేము అన్నం తిన్న తర్వాత గిన్నెలు తోమి ఎండ్ చేశాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయి. ఒక చిన్న కామెంట్ అయితే పెట్టుర్రి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.